బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమై వారం పూర్తవుతుంది. ఈ ఆదివారం ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్ళనున్నారు కూడా. అంటే హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగులుతారు. గత సీజన్లతో పోల్చితే ఈసారి కంటెస్టెంట్ల ఎంపికపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి భారీగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు హౌస్లోకి వచ్చారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఈ కంటెస్టెంట్లను గుర్తుపట్టడమే కష్టంగా మారింది. దీంతో ఎలిమినేషన్లు జరుగుతుండగానే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రెడీ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతిరాయ్ అలియాస్ జగతి మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు జ్యోతిరాయ్ని సంప్రదించారంట. అయితే ఆమె తన షూటింగ్లో బిజీగా ఉండడంతో రెగ్యులర్ కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందంట. తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్లోకి వస్తానని ఖరాఖండిగా చెప్పేసిందంట జగతి మేడం. జగతి మేడం సమాధానంతో సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం ఇచ్చారట. దీనికి ఆమె కూడా అంగీకరించిందట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ 4వ వారం లేదా 5వ వారంలో జగతి మేడం బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి వచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడంగా బుల్లితెర ఆడియన్స్కు బాగా దగ్గరైంది జ్యోతిరాయ్. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉంది. తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంటుంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ సినిమాలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ 8 యొక్క అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ టైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.